కేదారు, జగదాత్రి వాళ్ళు, కౌశికి, నిషిక అందరు గుడికి వస్తారు. గుడికి వచ్చి దేవుని దర్శనం చేసుకున్నానికి లోపలికి వెళ్తుంటారు. అప్పుడు ఒక దొంగల ముఠ, ఒక లేడీ, ఒక జెంట్స్ ఇద్దరు కలిసి ఆ గుడిలోకి వస్తారు. వచ్చి వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. ఏమనంటే, నేను చెప్పాను కదరా రోడ్డు మీద కంటే గుడిలోనే ఎక్కువ నగలు దొరుకుతాయని అని చెప్పేసి నవ్వుతూ అంటుంది. అంటే ఆ మొగ అతను ఉండి అంటాడు కదా, అవును అని చెప్పేసి అంటారు. అప్పుడు వాళ్ళ ముందు నుంచే వైజయంతి, నిషిక ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారు. అప్పుడు వెంటనే ఆ దొంగల ముఠ ఏం చేస్తుందంటే, నిషిక వైజయంతి కళ్ళలో కారం కొట్టి వాళ్ళ నగలన్నీ దోచుకుంటే అప్పుడు అమ్మి కౌశికి కౌశికి అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది వైజయంతి. అప్పుడు వెంటనే కౌశికి వాళ్ళు ఇలా వెనక తిరిగి చూస్తే వీళ్ళు రారు. కళ్ళల్లో కారం కొట్టింది కదా, ఏడుస్తూ ఉంటే జగదాత్రి ఉండి అత్తయ్య అత్తయ్య అని చెప్పేసి అంటూ అందరు కలిసి నిషి దగ్గరికి, వైజయంతి దగ్గరికి వెళ్తారు. వెళ్ళి జగదాత్రి అడుగుతుంది కదా, నిషి ఏమైంది అంటే, ఎవరో మా కళ్ళల్లో కారం కొట్టి మా నగలన్నీ ఎత్తుకుపోయారు అని చెప్పేసి అంటుంది నిషి. అప్పుడు వెంటనే జగదాత్రి అంటే, కేదార్ టెంపుల్ డోర్స్ మూసే, అందరినీ మనం చెక్ చేసుకుంటూ పంపుదాం అని చెప్పేసి అంటుంది జగదాత్రి. అప్పుడు కేదార్ వెళ్ళి టెంపుల్ డోర్స్ మూసేసిన తర్వాత అప్పుడు అందరినీ చెక్ చేసుకుంటూ మెల్లిగా పంపిస్తూ ఉంటుంది జగదాత్రి. తర్వాత దొంగలు అనుకుంటారు కదా, మన ముఖాలను ఎవ్వరు గుర్తుపట్టలేదు కాబట్టి ప్లాన్ బికి వెళ్దాం అని చెప్పేసి వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఒక ఆడమే ఒక మొగాయనే దొంగలు మాట్లాడుకున్న తర్వాత సరే అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ బి ఏంటిదంటే, ఆమె పొట్టతోటి ఉన్నట్టుగా నటించుకుంటూ అమ్మా అమ్మా అనుకుంటా ఆ లైన్ జగదాత్రి చెక్ చేస్తున్న లైన్ దగ్గరికి పోయి మెల్లిగా ఇట్లా అంటా అప్పుడు ఆమె వెనకాలనే ఆ దొంగ ఉండి అంటాడు కదా, అయ్యో ఆమెకు నొప్పులు వస్తున్నట్టున్నాయి అని చెప్పేసి అంటే, ఈ దొంగ అంటుంది అమ్మ భరించలేకపోతున్నా అనుకుంటూ జగదాత్రి దగ్గరికి వస్తుంది. అప్పుడు జగదాత్రి చూసి బాధపడుతుంది. కేదార్ ఉండి అంటాడు కదా, అయ్యో ఎన్నో నెలమ్మ అంటే 9 నిండాయండి అని చెప్పేసి అంటుంది ఆ దొంగ. అయితే వెంటనే జగదాత్రి ఉండి అంటుంది కదా, అయ్యో రండి నేను హాస్పిటల్ తీసుకెళ్తా అని చెప్పేసి అంటే, ఆ దొంగ ఉండి అంటుంది కదా, బయట నా కారు ఉంది అని చెప్పేసి అంటుంది. అప్పుడు జగదాత్రి సర్లే నేను తీసుకెళ్తాను రా అని అమ్మని బయటకు తీసుకురాగానే ఒక కారు వచ్చి వీళ్ళ ముందు ఆగుద్ది. అయితే అదే కారు ఆమెది కావచ్చు అనుకొని జగదాత్రి ఆ లేడీని అందులో కూర్చోబెట్టగానే ఇక ట్విస్ట్ ఏంటంటే, ఆ డ్రైవర్ ఉండి అంటాడు కదా, ఎక్కడికి వెళ్ళాలమ్మా అని అంటాడు ఆమెతో. అప్పుడు జగదాత్రికి డౌట్ వస్తుంది. డౌట్ రాగానే ఆమె కూడా డౌట్ పడి వెంటనే ఆమె కూర్చున్న తర్వాత డోర్తో జగదాత్రిని అలానే నెడితే జగదాత్రి కింద పడుతుంది. ఆమె వెంటనే స్టార్ట్ చేసుకొని వెళ్ళబోతుంటుంది. నిజంగానే వెళ్తుందా, లేకపోతే కారు ముందు కేదార్ వచ్చి ఆ కారుని ఆపుతాడా, లేకపోతే జగదాత్రి పోలీస్ కదా, మరి ఆమె స్టైల్లో ఆమె చేసి ఆ కారుని పట్టుకుంటుందా? ఈ ట్విస్ట్ ఏందో రేపటి ఎపిసోడ్లో చూద్దాం.